ఆర్తి గారు, ఒక విషయం మాత్రం నాకు అర్థం కావడం లేదు. ప్రణతి ఇన్ని రోజులు మౌనంగా ఎలా ఉండగలిగింది? తనకి ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉండదా? పుస్తకాల్లో చదివేదాన్ని, చిన్నప్పటి నుంచి అదే నేర్చుకున్నాను. ఎప్పుడూ నిజమే చెప్పాలని, అబద్ధం చెప్పకూడదని. ఎందుకంటే అబద్ధం చెప్పడం పాపం అని. కానీ యశ్వంత్ గారు, ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో అవి గుండె చప్పుళ్లాంటివి. ఆ గుండె ఆగిపోకుండా అప్పుడప్పుడు ఇలా అబద్ధాలు చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అబద్ధం అబద్ధమే అవుతుంది, అది ఎటువంటి ఉద్దేశంతో చెప్పినా సరే. ఎనీవేస్, ఇప్పుడు నా దృష్టి రాబోయే రోజుల మీదే ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. నిజం అనేది ఆర్తి గారు ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఖచ్చితంగా బయటపడే తీరుతుంది. అందుకే నేను ప్రదీప్ని బ్లాంక్లో ఉంచదలుచుకోలేదు. నేను వాడికి ఉన్నదున్నట్టు మొత్తం చెప్పేయాలనుకుంటున్నాను. ఆర్తి గారు, లేదు యశ్వంత్ గారు, ఇప్పుడు ప్రదీప్కి ప్రణతి కాకుండా ఇంకెవరైనా ఈ నిజం చెప్తే ప్రదీప్ తనని ఎప్పుడూ క్షమించలేరేమో. సరే, అయితే మీరే ప్రణతితో మాట్లాడండి. తననే ప్రదీప్కి విషయం చెప్పమానండి. అది విని ప్రదీప్ తనని క్షమిస్తే తర్వాత మనకి ప్రణతిని రక్షించడం చాలా తేలికవుతుంది. ఆర్తి గారు, ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. నేను ప్రణతితో మాట్లాడడం అంత మంచిది కాదు. నేను ఇప్పుడే ఓ ఇంపార్టెంట్ కాల్ చేసుకుని వస్తాను. నాకు తెలుసు యశ్వంత్ గారు, మీకు అబద్ధం చెప్పడం అంటే ఎంత అసహ్యం. కానీ ప్రశాంత్కి ఆఖరి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయిపోతే అప్పుడు మొత్తం నిజం అంతా చెప్పేస్తాను మీకు. ఏమీ దాచను మీ దగ్గర. దాని పర్యవసానం ఏమైనా సరే నేను మాత్రం మీకు నిజం చెప్పే తీరుతాను. పిక్నిక్ లో మేము చాలా ఎంజాయ్ చేసాం తాతయ్య. అంతేకాదు తాతయ్య, మేము ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసాం. మరి ఎన్ని మార్క్స్ వచ్చాయి ప్రాజెక్ట్ లో? ఫుల్ మార్క్స్ వచ్చాయి తాతయ్య. మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తాతయ్య. వెరీ గుడ్. టీచర్ కూడా మమ్మల్ని ఇలాగే వెరీ గుడ్ అన్నది. అలాగా. పిల్లలు రావడంతో మళ్ళీ ఇంట్లో కళొచ్చింది కదా. 2-3 రోజులు పిల్లలు ఇంట్లో లేకపోయేసరికి ఇంట్లో ఉండాలని అనిపించలేదు. కానీ ఈ ట్రిప్ వల్ల పిల్లలు ఎన్నో నేర్చుకున్నారు, ఎన్నో తెలుసుకుని తిరిగి వచ్చారు. ఆర్తి చెప్పింది అక్షరాల నిజం. సార్, కార్ క్లీన్ చేశాను. కార్ క్లీన్ చేస్తున్నప్పుడు నాకు ఈ వాచ్ దొరికింది. ఇది ప్రశాంత్ వాచ్ కదా? అలాగా? ఏది చూడండి. ఇదిగోండి.
వాచి యశ్వంత్ది కాదే. అన్నయ్య, నీది కూడా కాదు కదా? పంకజ్ ప్రదీపుల్ది కూడా కాదు. మరైతే ఈ వాచి ఎవరిదై ఉంటుందబ్బా? ఇది ఆ అంకుల్ వాచే కదా? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆ అంకుల్. నాన్న వాళ్ళ ఫ్రెండ్ దీపావళి రోజున మన ఇంటికి కూడా వచ్చారు. ఇది ఆ అంకుల్దే. అలాగా? ఆ దేవుడి మీదొట్టు, ఈ ప్రశాంత్ వాచి మన కార్లో ఏం చేస్తున్నట్టు? ఆ దేవుడి మీదొట్టు, మళ్ళీ ఏదో కొత్త కథ మొదలైంది. అంతేనా ఆర్తి? ఇంచుమించు అలాంటిది అత్తయ్య. దీపావళి రోజు రాత్రి మేమిద్దరం ఏ కారులో అయితే కలిసి వచ్చామో బహుశా ఆ కారులోనే ప్రశాంత్ వాచి పడిపోయినట్టుంది. నాన్నగారు, ఈ కార్ చాలా ట్రబుల్ ఇస్తోంది. వీలైనంత త్వరగా చేంజ్ చేస్తే మంచిది. తప్పకుండా, లేదంటే ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది. ఆ కార్ని అసలు వాడకుండా ఉంటేనే మంచిది. ఇంకా చాలా కార్లు ఉన్నాయిగా మన ఇంట్లో. అలాగే నాన్నగారు. ఆర్తి గారు, ఈ వాచ్ మీ దగ్గర ఉంచండి. ఎప్పుడైనా శోభా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రశాంత్కి ఇచ్చేయండి. సరే అమ్మా, నేను మీటింగ్కి వెళ్ళాల్సింది. త్వరగానే వస్తావు కదా యశ్వంత్? అవునమ్మా, త్వరగానే వస్తాను. ఇంకా చెప్పండి, పిక్నిక్ లో ఏమేం చేస్తారు మీరు? నేను హార్స్ రైడింగ్ కూడా చేశాను తాతయ్య. అలాగా? ఆర్తి, ఈ వాచ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇందులో 9 నెలల తర్వాత డేట్ ఉందేంటి? సరిగ్గా ఈ రోజుకి, అంటే మనిద్దరి ప్రేమ గుర్తు. అంటే అంశు ఈ లోకంలోకి రాబోతున్నాడు. ఎందుకు ఎందుకు ప్రశాంత్తో గడిపిన క్షణాన్ని గుర్తు చేసుకుంటున్నాను? ఎందుకు ఆ చేదు నిజాలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకున్నాను నేను? అసలు నాకు ప్రశాంత్తో ఎటువంటి సంబంధం లేదు. అతని వస్తువులతో కూడా ఏ సంబంధం లేదు.
ప్రశాంత్ మర్చిపోయిన ఈ వాచ్ని నేను ఆర్తి గారికి జాగ్రత్తగా ఉంచమని ఇచ్చాను కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి తిరిగి ఇచ్చేయమన్నాను కదా. మన ఆర్తి గారు దీన్ని బయటికి ఎందుకు విసిరేశారు? అమ్మా అమ్మా, ప్రశాంత్ థర్డ్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడవుతుంది? ఆర్తి ఇంకాస్త సమయం ఉంది. డాక్టర్ గారు కొన్ని కొత్త మందులు ఇచ్చారు. అవి ఒక వారం రోజులు ఎలా పనిచేస్తాయి చూడాలట. నెక్స్ట్ సెషన్ తర్వాత చెప్తారట. ఇంకా వారమా? అవునమ్మా. ఎందుకు? ఎందుకంటే నిజం దాచడం నా వల్ల కావట్లేదమ్మా. ఇంకా నేను నోరు మూసుకుని కూర్చోలేను. నేను దాచిన ఈ అబద్ధం వల్ల నేను యశ్వంత్ గారిని చూడలేకపోతున్నాను, ఆయనతో మాట్లాడలేకపోతున్నాను. ఏ రోజైతే ప్రశాంత్ థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అయిపోతుందో ఆ రోజు నేను యశ్వంత్ గారికి మొత్తం నిజం చెప్పేస్తాను. నీకిచ్చిన మాట నుంచి నాకు విముక్తి దొరుకుతుంది. కానీ ఆర్తి నిజం చెప్పడం వల్ల అలసిపోయానమ్మా. ఈ మాట విని విని అలసిపోయాను. యశ్వంత్ గారికి తెలిస్తే ఏమవుతుందో, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో. ఇంకా చాలమ్మా. నాకు పూర్తి నమ్మకం ఉంది. నిజం తెలిసిన తర్వాత యశ్వంత్ గారు నన్ను అంతగానే ప్రేమిస్తారు. ఎంతగా అయితే ఇప్పుడు ప్రేమిస్తున్నారు. నేను ఆ భగవంతుని ప్రార్థించేది ఒక్కటే, నీ నమ్మకమే గెలవాలి అని. అమ్మాయికి నేనుంటాను. బాయ్. మీరు వెళ్ళారు కదా, ఏమైనా మర్చిపోయారా? అది కర్చీఫ్, వాలెట్ అన్నీ ఇచ్చానుగా మీకు. మరి ఇంకేం మర్చిపోయారు? నేను ఒక్కసారి చూస్తాను. పొరపాటున నేనే ఏమైనా ఇవ్వటం మర్చిపోయానేమో, వెతికిస్తాను. ఉండండి. లేదా ఆర్తి గారు, నేనేం మర్చిపోలేదు. అన్నీ తీసుకున్నాను నేను. అది యాక్చువల్లీ నేను ఇందాక మీకు వాచ్ ఇచ్చాను కదా, జాగ్రత్తగా దాచిపెట్టమని. అది వాచ్ 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 ఏంటి యశ్వంత్ గారు ఊరికే ఆ వాచ్ గురించి అడుగుతారు? అది మామూలు వాచ్ కాదు, ఏదో బంగారం వాచ్ పోయినట్టు. అయినా మీరేదో మీటింగ్ ఉందని వెళ్ళారుగా. ఇప్పుడు లేట్ అవడం లేదా ఆ మీటింగ్కి మీకు? ఏమైంది ఆర్తి నీకు? ఎందుకు యశ్వంత్ గారితో ఇలా మాట్లాడావు? నిజంగా నేను పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను. అసలు ప్రశాంత్ వాచ్ బయటకు విసిరాల్సిన అవసరం ఏమొచ్చింది? యశ్వంత్ గారు బయటకు వెళ్ళిపోగానే నేను వెళ్ళి ఆ వాచ్ లోపలికి తెచ్చేస్తాను. లేకపోతే మళ్ళీ ఆయన ఆ వాచ్ గురించి అడుగుతారు. ఈ ప్రశాంత్ గ్రహణంలా పట్టుకున్నాడు నా జీవితానికి. ఐ లవ్ యూ ప్రశాంత్. ఏయ్ ఆర్తి ఆగు. ఆర్తి నేను చెప్తున్నా నాగు. ఏయ్ ఆగు. ఏయ్ నేను చెప్తున్నా నాగు. ఒకవేళ నువ్వు నాకు దొరకాలి అప్పుడు చెప్తాను. అమ్మా అమ్మా. ప్రశాంత్ ఇక్కడ తగిలింది ఆర్తి. ఎలా తగిలింది? అయ్యో, ఎక్కడ దెబ్బ కనిపించడం లేదు.
మీరా? మీరు ఎక్కడున్నారేంటి? ఇంటికెళ్ళాను. మావయ్య గారు చెప్పారు మీరు ఇక్కడున్నారని. అందుకే మీకోసం ఇక్కడికి వచ్చాను. అలాగా. మీరు కొంచెం కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తారా? నా కోసం మా వారి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది నా వాచ్. కొంపదీశ్ యశ్వంత్కి నా గురించి ఆర్తి గురించి తెలిసిపోలేదు కదా?